అలాగే మనం ఈ ఈవెంట్స్ అనేవి కూడా త్రూ యాడ్ ఈవెంట్ లిజనర్స్ మనం ఎలిమెంట్స్కి అప్లై చేసి మనం ఫంక్షన్ ద్వారా యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డాక్యుమెంట్లో ఈ లాగిన్ మోడల్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ దగ్గరికి మనం హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అయ్యేలా చేద్దాం. అది మౌస్ ఓవర్ ఈవెంట్ తీసుకొని ఇక్కడ ఈ మౌస్ ఓవర్ ఈవెంట్ అప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఫైల్ లోపల మనం టార్గెట్ చేయాల్సింది ఇక్కడ సబ్మిట్ బటన్. ఓకే, సో ఈ సబ్మిట్ బటన్కి ఒక ఐడి ఉంది, ఈ ఐడికి వాల్యూ లాగిన్ సబ్మిట్. దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్లో నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ మనం కాపీ చేసిన వాల్యూని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేయాలంటే డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఈ మెథడ్ని ఉపయోగించి ఇక్కడ మనం అప్లై చేయబోయే ఈవెంట్ మౌస్ ఓవర్. సో ఇక్కడ మనం ఈ యాడ్ ఈవెంట్ ఎప్పుడైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో ఈ ఈవెంట్స్కి ఆన్ అని అప్లై చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇంతకుముందు ఈవెంట్స్లోని మనం వేరే మెథడ్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఇలా చూడండి, ఇక్కడ ఈ ఈవెంట్స్కి ఆన్ అనే పదం ఇక్కడ యాడ్ చేసాం కదా. సో యాడ్ ఈవెంట్ లిజనర్స్కి మనం డైరెక్ట్గా ఈవెంట్ అనేది పాస్ చేయొచ్చు పారామీటర్ కింద. ఓకే, సో ఆన్ అని అప్లై చేసే పని లేదు. అండ్ నెక్స్ట్ పారామీటర్ కింద మనం ఫంక్షన్ రాయాలి కాబట్టి యాడ్ ఈవెంట్ మెథడ్కి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫంక్షన్ పేరు కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఫంక్షన్ రాస్తాను పారామీటర్ కింద. సో ఇక్కడ ఫంక్షన్, ఇది ఒక అనానిమస్ ఫంక్షన్, అంటే పేరు లేని ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మనం టార్గెట్ చేయాల్సింది బటన్ కదా. సో ఆల్రెడీ ఇక్కడ బటన్ మనం అప్లై చేసాం. సో నేను దీన్నే ఏం చేస్తానంటే దిస్ అని రాస్తాను. ఓకే, ఈ దిస్ అనేది ఒక స్పెషల్ కీవర్డ్. సో ఇక్కడ నేను దిస్ అంటే ఇక్కడ ఈ రిఫరెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఎలిమెంట్ టార్గెట్ చేసాం కదా, ఈ దిస్ అనేది ఈ ఎలిమెంట్ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో దిస్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గ్రీన్ అని రాశాను. ఓకే, సో ఇక్కడ మన ఈవెంట్ ఇప్పుడు మౌస్ ఎంటర్. ఓకే, సో మౌస్ ఎంటర్ కాదు, మౌస్ ఓవర్ రాద్దాం. ఓకే, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేసి లాగిన్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి, నేను ఎప్పుడైతే ఈ బటన్ దగ్గరికి వచ్చానో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రీన్లోకి మారింది. ఓకే, సో ఇది మనం ఈవెంట్ లిజనర్ ద్వారా మనం అప్లై చేసిన ఒక ఈవెంట్. ఇక్కడ చూడండి, మనం హోవర్ చేసినప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది, కానీ ఈ మౌస్ బయటకు తీసుకొస్తే బ్లూ కలర్లోకి అంటే ప్రీవియస్ కలర్లోకి చేంజ్ అవ్వట్లేదు. అంటే మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పూర్తిగా అప్లై అవ్వలేదు. అంటే వన్ సైడ్ గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. మళ్ళీ దీని ప్రీవియస్ కలర్లోకి రావాలి అంటే మనం అప్లై చేయాల్సింది ఇక్కడ మౌస్ అవుట్ ఈవెంట్. ఓకే, సో ఇది కూడా అప్లై చేద్దాం. సో మన టార్గెట్ చేసిన ఎలిమెంట్ ఇది కదా, దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈసారి మౌస్ అవుట్ ఈ ఈవెంట్ యాడ్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మన సిఎస్ఎస్లో మనం డిఫైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. సో ఇది కాపీ చేశాను, ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో ఎప్పుడైతే మళ్ళీ మనం ఇక్కడ ఓవర్ చేస్తామో ఇది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. మౌస్ బయటికి తీసుకురాగానే చూసారా మళ్ళీ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది మౌస్ ఓవర్ అండ్ మౌస్ అవుట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇలా మనం ఈవెంట్స్ అనేవి త్రూ ఈవెంట్ లిజనర్స్ మనం మన ఎలిమెంట్స్కి యాడ్ చేసి త్రూ ఫంక్షన్ మనం ఇలాగా అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంది కదా, ఈ యాడ్ ఈవెంట్ లిజనర్కి రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని కూడా ఇంకొక మెథడ్ ఉంది. ఇప్పటివరకు మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్ చూసాం కదా, దీంట్లోనే ఒక కండిషనల్ బేస్ మీద మనం ఇదే యాడ్ ఈవెంట్ లిజనర్ని రిమూవ్ కూడా చేయొచ్చు. దాన్ని రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అంటారు. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇప్పటివరకు మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ అప్లై చేసి దీనికి పారామీటర్ కింద మనం ఈ ఈవెంట్ని పాస్ చేస్తున్నాం. ఓకే, అండ్ అలాగే ఒక ఫంక్షన్ని కూడా. ఈ ఫంక్షన్ మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్ అప్లై చేసేటప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎక్స్టర్నల్ ఫంక్షన్ అయ్యి ఉండాలి. అది అలాగే ఒకసారి చూద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డాక్యుమెంట్లో నావ్ బార్ ఉంది కదా, ఈ నావ్ బార్లో ఒక బటన్ అనేది క్రియేట్ చేసి ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ నావ్ బార్కి ఒక బార్డర్ ఫామ్ అయ్యేలాగా, అలాగే ఒక కండిషన్ మీద మళ్ళీ ఈ బార్డర్ అనేది రిమూవ్ అయిపోయేటట్టు. సో దానికోసం నేను HTMLలో ఈ నావ్ బార్ సెక్షన్ లోపల అంటే ఈ హెడర్ సెక్షన్ లోపల ఒక బటన్ క్రియేట్ చేస్తాను. ఈ బటన్కి యాడ్ బార్డర్
అనే టెక్స్ట్ రాసి అలాగే ఈ బటన్కి ఒక ఐడి పాస్ చేశాను. ఈ ఐడికి కూడా యాడ్ బార్డర్ అని ఒక వాల్యూ ఇచ్చాను. సేవ్ చేసి ఇప్పుడు నేను ఈ బార్డర్ని క్లిక్ చేస్తే, ఈ బార్డర్ అనే బటన్ క్లిక్ చేస్తే నాకు ఈ nav బార్ సెక్షన్కి ఒక బార్డర్ అనేది అప్లై అవ్వాలి. సో దానికోసం నేను జావా స్క్రిప్ట్లో ఈ ఐడిని టార్గెట్ చేసి ఇక్కడ ఒక కాన్స్ట్ తీసుకొని ఈ కాన్స్ట్కి యాడ్ బార్డర్ nav బార్డర్ అని ఒక వేరియబుల్కి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఐడికి నేను ఈ యాడ్ బార్డర్ అనే వాల్యూ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే బార్డర్ అనేది ఫామ్ అవ్వాలి కదా. ఈ బార్డర్ అనేది ఫామ్ అవటానికి నేను ఫస్ట్ ఈ nav బార్ని టార్గెట్ చేసి nav బార్డర్ని టార్గెట్ చేసి మెథడ్ అప్లై చేసి ఈవెంట్ కింద క్లిక్ ఈవెంట్ పాస్ చేశాను. సో దీనికి ఫంక్షన్ ఎక్స్టర్నల్ ఫంక్షన్ రాస్తాను. అది ఎలా అంటే ఇప్పుడు సింపుల్గా ఫంక్షన్ పేరు రాయటం అనమాట. ఇక్కడ ఫంక్షన్ పేరు యాడింగ్ బార్డర్ అని రాశాను. ఓకే, సో ఈ యాడింగ్ బార్డర్కి ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఫంక్షన్ కీవర్డ్ తీసుకొని యాడింగ్ బార్డర్, ఈ ఫంక్షన్కి నేను బాడీ లోపల ఇప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది ఈ హెడర్ కదా, హెడర్కి కదా మనం బార్డర్ అనేది ఫామ్ చేయాలి. సో నేను ఈ హెడర్ని టార్గెట్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ హెడర్ అని పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి స్టైల్ మెథడ్ ఇచ్చి బార్డర్ అనే ఒక ప్రాపర్టీ అండ్ వాల్యూ కింద ఒక 5 పిక్సెల్ థిక్నెస్తో సాలిడ్ బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, రిఫ్రెష్ చేసి యాడ్ బార్డర్ దగ్గర క్లిక్ చేస్తే మన nav సెక్షన్కి మొత్తం ఒక బార్డర్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఈ బార్డర్ కనిపించకూడదు అని ఒక రిమూవ్ ఈవెంట్ లిజనర్ ప్లాన్ చేశాను. సో దానికోసం ఇక్కడ చూడండి, ఇఫ్ 10 ఈజ్ లెస్ దెన్ 20, ఇక్కడ ఏం చేశానంటే ఒక కండిషన్ తీసుకొని 10 20 కన్నా లెస్ అయితే అప్పుడు nav బార్డర్ నేను టార్గెట్ చేస్తుంది ఇది. నేను యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేశాను కదా, ఈ nav బార్డర్కి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ ఈవెంట్ లిజనర్, మళ్ళీ సేమ్ మనం ఏదైతే ఈవెంట్ రాసామో, ఏదైతే ఫంక్షన్ రాసామో సేమ్ అదే ఇక్కడ కూడా పాస్ చేయాలి ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్కి. సో దానికోసం క్లిక్ ఈవెంట్ అండ్ యాడింగ్ బార్డర్, సో ఈ ఫంక్షన్ కూడా పాస్ చేస్తాను అనమాట. సో ఈ ఫంక్షన్ కూడా రిమూవ్ అవుతుంది ఈ కండిషన్ అనేది ట్రూ అయితే. ఓకే, సో 10 అనేది 20 కన్నా తక్కువ కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, నేను యాడ్ బార్డర్ దగ్గర ఎన్నిసార్లు క్లిక్ చేసినా మనకు బార్డర్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఎందుకు ఫామ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఫైర్ అయింది అనమాట. ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది మన యాడ్ ఈవెంట్ లిజనర్ని రిమూవ్ చేసేసింది. సో అందుకని మనకి ఇక్కడ బార్డర్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 గ్రేటర్ దెన్ 20 అని రాశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వదు, అంటే పనిచేయదు. సో ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, యాడ్ బార్డర్ దగ్గర మళ్ళీ నేను క్లిక్ చేస్తే మనకి బార్డర్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇలాగా మనం కండిషన్ బేసిస్ మీద మనం యాడ్ ఈవెంట్ లిజనర్ దేనికైతే ఎలిమెంట్కి అప్లై చేసామో అది రిమూవ్ కూడా చేయొచ్చు ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ ద్వారా. ఓకే, సో రిమూవ్ ఈవెంట్ లిజనర్ రాసే పద్ధతి ఇది. మనం ఏ ఈవెంట్ అయితే యాడ్ ఈవెంట్ లిజనర్కి పాస్ చేసామో ఆ ఈవెంట్తో పాటు యాడ్ ఈవెంట్ లిజనర్కి ఏ ఫంక్షన్ అయితే అప్లై చేసామో ఆ ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇది టోటల్గా ఈవెంట్ లిజనర్స్.